ఏంటి రామ్, అమ్మాయిలంటే మీ వైపు అంటున్నారు. కాదు మనం మీరు గమనించలేదు, రామ్ గారు ప్రీవియస్ లో వేసుకున్న షర్ట్ మీద రామ్ అని రాసింది, కానీ పక్కన కృష్ణుడి ఫ్లూట్ ఉంది. అంటే రెండో విష్ణుమూర్తి అవతారులే కదండి. సో ఇంతకీ మీరు దేన్ని చూసి ఇన్స్పైర్ అయ్యారు? ఎవరితో ఎక్కువ, రామ కృష్ణ? రియల్ లైఫ్ లో ఐ మోర్ ఆఫ్ రామ్, బట్ క్యారెక్టర్ కొంచెం కృష్ణుడు వైబ్స్ ఉంటాయి కాబట్టి నేను కొంచెం బాబా అందరూ మీరు మీరు ఇంత బాగా నటిస్తారు కాబట్టి మీరు తీసుకోవడం జరిగిందేమో కదండి. రామ్ వెరీ గుడ్ పర్ఫార్మర్ ఆ విషయంలో. అంటే పేరులో రామ్ ఉంది కదా, క్యారెక్టర్ అన్న కృష్ణుడు లాగా ఉండాలని అలా ఫిక్స్ అయ్యాడు రామ్. కానీ చూడడానికి మాత్రం రాముడు చూడండి ఎంత ముద్దు మీసం చేసుకుని వచ్చాడు. కరెక్ట్. ఇప్పుడే లేదండి మామూలుగా తెలుసా ప్రూఫ్, ఇన్స్టాగ్రామ్ లో ఏదైనా పోస్ట్ పెడితే మనది మ్యాడ్కి కింద రామ్ కి అమ్మాయిలే కామెంట్స్ మొత్తం అన్ని. అదేమన్నా ఎవరన్నా పెట్టించి రాపించండి అని చెప్పి చెక్ చేసాం, బట్ లేదు అమ్మాయిలే. జెన్యూన్ ప్రొఫైల్. ఐఎమ్ అ రామ్స్ ఫ్యాన్, హార్ట్స్ ఫర్ రామ్, ఎవ్రీథింగ్ లైక్ దట్. చూడండి మీకు మీకు కొంచెం బాధతో కూడుకున్న జలస్ తో కూడుకున్న చాలా ఓపెన్ చెప్తున్నా, ఒకసారి పక్కకు రా అలా అలాంటిది ఏం లేదు. మేము పక్కన పక్క పోరాని వాడే. యా, బట్ డీడీ కూడా భయంకరంగా ఇంతకు ముందే మనం స్క్రీన్ అంటే కెమెరా ఆఫ్ ఉన్నప్పుడు మాట్లాడుకున్నాం, యూనో అమ్మాయిల బ్యాచ్లో కూడా డీడీ ఉన్నారని షేర్ చేస్తాను. యా, సో డీడీ అనేది లైఫ్ లో మీకు బోలెడంత డీడీని కూడా ఇచ్చిందండి, డబ్బుల్ని ఇచ్చింది అంటున్నాను నేను. అండ్ యా, వంశీ గారు లేకపోతే ఫస్ట్ నుంచి సినిమా ఎప్పుడైతే ప్రమోషన్ స్టార్ట్ అయ్యా అప్పటి నుంచి ఆడియన్స్కి చెప్తున్నారు, ఇందులో కథ కాదు, హ్యాపీగా రండి, 2 గంటలు నవ్వుకొని వెళ్ళండి, మేము నవ్విస్తున్నాం, కథ కాదు, కథ గురించి ఆలోచించకండి, సో ఫ్రెండ్స్ వాళ్ళ మధ్య జర్నీ అని చెప్తూ ఉన్నారు. అసలు మీకు జోక్సే చెప్పారా, కథ మామూలుగా ప్రొడ్యూసర్ని ఒప్పించడానికి ఒక కథ చెప్పాలి కదా, ఏం చెప్పారు కళ్యాణ్ గారు? ఇంటెన్షనే ఒక కామెడీ డ్రివెన్ ఫిల్మ్ తీద్దామని డే 1 నుంచి. సో కామెడీ చుట్టూతో వీఆర్ బిల్డింగ్ ద స్టోరీ. రైట్. సో అంటే దెర్ ఇస్ ఎ లైన్ ఆబ్వియస్లీ, బట్ ఇన్ డెప్త్ వెళ్ళాలి, ఎక్కడ కామెడీ పార్ట్స్ వర్క్ అవుతాయి, ఎలా రాసుకుంటాయి అనేది డైరెక్టర్ గారికి తెలుసు. సో ద పర్పస్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ టు మేక్ యూ ఆల్ లాఫ్, అండ్ ఐ హోప్ వీ హావ్ అచీవ్డ్ దాట్. ఎలా చెప్పారు అంటే ఒక్కొక్క సెగ్మెంట్లా చెప్పారా లేకపోతే మొత్తం అంతా చెప్తూనే వచ్చారా? అంటే డైరెక్టర్ గారు రాసుకున్న స్టోరీ చెప్పారు, దాని తర్వాత డెవలప్మెంట్స్ ఉంటూ ఉంటాయి కదా ఇన్ ద ప్రాసెస్. సో సెగ్మెంట్ లో స్టార్ట్ చేస్తారు కానీ మొత్తం చెప్పేస్తారు. ఆయనతో ప్రాబ్లం ఉందండి. ప్రాబ్లం చెప్తా, ఇట్స్ అ గుడ్ ప్రాబ్లం టు హ్యావ్. ఓకే, నవ్వుతున్నావు అని చెప్పి ఇక చెప్తానే ఉంటాడు జోకులు. మేము బ్రో ఇవన్నీ పట్టవు బ్రో, సినిమాలో మన సినిమా 2 గంటలే చేసేద్దామా, తర్వాత తీసేద్దాం, తర్వాత మేమే ఏడుస్తాం మళ్ళీ, ఎందుకంటే చాలా అన్ని జోక్స్ నచ్చుతాయి మాకు. అది మాకేమంటే ఇది చాలా బాగుంది తీయొద్దని, అప్పుడు వీడు లేదు అన్న చాలా బాగుంది, అప్పుడు మళ్ళీ బ్రో మా ఇది చాలా బాగుంది తీయొద్దని, ఇక అన్ని పెడితే ఇక 4 గంటలు వస్తుంది. పార్ట్ 3 పార్ట్ 4 కూడా ఆయన స్టార్ట్ చేస్తాడు. కరెక్ట్. ఏదేదో చాలు ఏదో పాపం ఆల్రెడీ బాయ్స్ కొంచెం డిసప్పాయింటెడ్, మాకు నచ్చిన సీన్స్ లేవు, టైం లిమిట్ లో లేదు అని చాలా డిసప్పాయింట్ అయ్యారా? గోవాలో ఎస్పెషల్లీ మీరు చెప్పింది అదేనా? మేము ఆబ్వియస్లీ చేసినప్పుడు చాలా ప్రేమతో చేస్తాం కదండి, అన్ని వర్కౌట్ అయితే నమ్ముతాం. సడన్ గా వీళ్ళు ఏగేసరికి అరే ఇది ఇంకోంటే ఇంకేం చేసేవాళ్ళు అనిపిస్తుంది, బట్ నో, వాట్ కేమ్ అవుట్ ఇస్ ద పర్ఫెక్ట్. రైట్. సో అయితే మొత్తానికి ప్రేమతో చేసినవన్నీ తీసేటప్పుడు కొంచెం బాధనైతే అనిపిస్తూ ఉంటుంది, కానీ అప్పుడు ఎడిటర్ గారిని అడగాలి అది ఎంత కష్టమో తీయాలంటే. ఆయన పాప మొత్తం చూసుకొని ఇంతే ఉండాలని ఒక ఎస్టిమేషన్. ఈజ్ ద కష్టం.